అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనము లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టే లేదు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత. ఈ సమస్తం మీరే అయినటువంటి మహిళా మాతృమూర్తులందరికీ కూడా నా తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో నువ్వు ద్వేషించినా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. అంటే ఇక్కడ ఒక స్త్రీ నీకు అమ్మగా అమృతాన్ని పంచుతుంది. అలాగే అమ్మ కడుపు నుండి ప్రాణం పోసుకున్న బంధం ప్రాణం పోయే వరకు విడదీయలేని అనుబంధం. నేనున్నాననే రక్త సంబంధం, తోబుట్టువుల బంధం. అంటే ఇక్కడ ఒక స్త్రీ ఒక చెల్లిగా అభిమానాన్ని పంచుతుంది, ఒక అక్కగా నీకు ఆప్యాయతని పంచుతుంది. అదేవిధంగా జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితిలోనైనా. అంటే ఇక్కడ ఒక స్త్రీ నీకు భార్యగా అనురాగాన్ని పంచుతుంది. అలాగే కూతురి చేతిని ఈ తండ్రి కొంతకాలమే పట్టుకొని ఉండగలడు, కానీ ఆ కూతురి హృదయం తండ్రిని జీవితాంతము పట్టి ఉంచుతుంది. ఇక్కడ ఒక స్త్రీ కూతురిగా ఆనందాన్ని పంచుతుంది. ఈ విధంగా వివిధ రకాలుగా వివిధ రూపాలలో ఒక స్త్రీ మనకి ప్రేమను చూపుతుందంటే ఆ స్త్రీ ఖచ్చితంగా మనం గౌరవించాలి. నిజం చెప్పాలంటే ఒక స్త్రీ ప్రేమించగలదు, క్షమించగలదు, ఎదిరించగలదు, ఏదైనా సాధించగలదు. తన గుండె ధైర్యం ముందు ఎవరూ నిలబడలేరు. మాతృమూర్తులందరికీ కూడా వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం కూడా మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. కానీ మహిళా దినోత్సవం ఎలా మొదలయ్యింది? మొదటగా మహిళా దినోత్సవం ఎక్కడ జరుపుకున్నారు? మార్చి 8వ తారీఖున ఎందుకు జరుపుకుంటున్నారు? దాని ప్రాముఖ్యత ఏంటి? మనలో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మహిళా దినోత్సవం ఎలా మొదలైందో తెలుసుకుందాం. మహిళా దినోత్సవం 1900 సంవత్సరంలో మొదలయ్యింది. ఆ సమయంలో అమెరికా, యూరప్ దేశాల్లో మహిళలు సమాన హక్కుల కోసం, ముఖ్యంగా ఓటింగ్ రైట్, ఉద్యోగాల్లో సమాన అవకాశాల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు మహిళా దినోత్సవం మొదటగా ఎక్కడ జరుపుకున్నారో తెలుసుకుందాం. 1909వ సంవత్సరంలో అమెరికా మహిళా పార్టీ మహిళల హక్కుల కోసం తొలి జాతీయ దినాన్ని ప్రకటించింది. ఆ తర్వాత 1910లో క్లోరా జార్జ్ నేతృత్వంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో ప్రతి దేశం మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖునే ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. 1917వ సంవత్సరంలో రష్యాలో మహిళలు బ్రీడ్ అండ్ పీస్ అంటే అన్నం మరియు శాంతి కోసం మార్చి 8న మద్దతు ఇచ్చి పెద్ద ప్రదర్శన చేశారు. ఆ తర్వాత ఈ రోజు మహిళలు సాధికారత మరియు సామాజిక మరియు ఆర్థిక సాధనలకు గుర్తుగా మారింది. అందుకు గాను ఈ రోజు అంటే మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మహిళలు కృషి, సాధన, సమాన హక్కులు గుర్తించడానికి, అదేవిధంగా మహిళలు ప్రతిభను ప్రోత్సహించడం మరియు సమాజంలో గౌరవాన్ని పెంచడం. నెక్స్ట్ చిన్నప్పటి నుండి బాలికలకు, యువతకు స్ఫూర్తిని ఇవ్వడం. మహిళలను గౌరవించడానికి మరియు యువతకు స్ఫూర్తి ఇవ్వడానికి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మహిళల దినోత్సవం కేవలం ఒక సెలవు కాదు, ఇది మహిళల హక్కుల కోసం గుర్తింపు, గౌరవం మరియు స్ఫూర్తి ఇవ్వడం. మనం ప్రతిరోజు మహిళలను సపోర్ట్ చేసుకోవాలి. అందుకే నేడు ఒక్కసారి మాత్రమే కాదు, ప్రతిరోజు మనం మహిళలను గౌరవించాలి. హ్యాపీ ఉమెన్స్ డే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో నేను ఏమైనా తప్పుగా
చెప్పుంటే నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక్కసారి మహిళా మాతృమూర్తులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.